మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మోహన్ లాల్ గ్యారేజ్లో అగ్ని ప్రమాదం, 3 కార్లు గణేష్ సామాగ్రి బలైపోయిన ఘటన. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి, సీఎం రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు. తిరుపతి జూ పార్కులో వైట్ టైగర్ సమీర్ మృతి. మంగళహాట్ ప్రాంతంలోని శివలాల్ నగర్లోని జైలు హనుమాన్ గల్లీ ఎదురుగా ఉన్న మోహన్ లాల్ చిట్టి వాలా గ్యారేజ్లో రాత్రి సుమారు 11 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే 3 కార్లు, 1 ఆటో ట్రాలీతో పాటు గణేష్ వేడుకలకు సంబంధించిన సామాగ్రి, కైట్స్ సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానికులు తెలిపినట్లుగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పెద్ద తినార్ల గ్రామ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 40 టన్నుల బరువు గల భారీ తిమింగలం సుమారు 100 అడుగులు ఉంటుందని అంచనా. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర చౌరస్తా వద్ద ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం. సమాచారం అందుకున్న బహదూర్పుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే పూర్తిగా దగ్ధమవుతున్న గోదాంలోని స్క్రాప్ సామాగ్రి, ఓ జీపు, ఓ కారు పూర్తిగా బూడిద అవ్వడంతో ఆర్తనాదాలు చేస్తున్న స్క్రాప్ గోదాం ఓనర్. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 4 అగ్నిమాపక దళ వాటర్ కెనాన్ వాహనాలను ఉపయోగించారు. కామాటిపుర పోలీసులు, బహదూర్పుర పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు మరియు అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. కామాటిపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు, ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు నన్ను మానసికంగా హింస పెడుతున్నారు. కాంగ్రెస్ సోడు అడిగితే అభివృద్ధి చేయరా? ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి చేస్తామని బోర్డు పెట్టుకున్నారా?
కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యం నడిపే తెలివి లేదు. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి కదా. ప్రతిపక్షం నుండి వచ్చిన వాడు పక్కలో బల్లెంతో పొడుస్తుంటే వాడు చూస్తూ ఊరుకోవాలా? నేను ఇంత మానసిక క్షోభ అనుభవించడానికి కారణం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ అంటూ తీవ్ర విమర్శలు చేసిన జీవన్ రెడ్డి. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందని కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించడం చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివి లేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ లో తెలివి లేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను. దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏం సార్ మరి చేసుకోవాలి బతకని. మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్. వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకుని ఆ పాపం వాళ్ళ దక్కుతారు సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు. మనకి ఎంత కనబడుతుంది? వీళ్ళు మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం కూడా ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా సన్నగా అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నన్ను సత్యం చెప్తున్నా. మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల వీళ్ళు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆనాడు తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన వాటి మీరు మీకు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా. ఏమైంది అంటున్నా. అదే సంవత్సర కాలమే స్థానిక కాదు సార్. నేనేమంటున్నా నా కొరకు అడుగుతుంది. నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే. దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి మనం చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను.
నాకు కాదు, నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి. మరి పార్టీ నమ్ముకున్నాం. అన్నా రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత ఉన్న పాదయాత్ర ఎట్లా నడిచామన్నా? సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు, ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపకోస్టో, ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ సమీపాన పారమట్టాలో భేటీ అయ్యారు. సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపకోస్టో మాట్లాడుతూ 2017 నుండి ప్రారంభమైన ఎస్ఐఏలో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వాకల్చర్, సీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30,000కు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తుందని చెప్పారు. బయోసెక్యూరిటీ, ఎగుమతి పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మంగల్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో పతంగుల తయారీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో పెద్ద మొత్తంలో పతంగుల ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పొగలు కమ్మేయడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మంగల్హాట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్కులోని వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్ మూత్రపిండాల్లో నీటి నిల్వ వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. 2011లో హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి తిరుపతి జూ పార్కుకు తరలించబడిన ఈ పులి అప్పటి నుండి అక్కడే సంరక్షణలో ఉంది. సమీర్ మృతిపై జూ అధికారులు విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని మహమ్మదీయ కాలనీలోని రౌడీ షీటర్ రియాజ్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న స్థానికులు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన. రియాజ్ ఆచూకీ కోసం భార్య, పిల్లలను టార్చర్ చేశారని ఆరోపణ. తమపై 3rd డిగ్రీ ప్రయోగించారని కుటుంబ సభ్యుల ఆవేదన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోహన్ లాల్ గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం, 3 కార్లు, గణేష్ సామాగ్రి బలైపోయిన ఘటన. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి. సీఎం రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు. తిరుపతి జూ పార్కులో వైట్ టైగర్ సమీర్ మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.